హిందుత్వం మీదనో, బౌద్ధం మీదనో, జైనిజం మీదనో, లేకపోతే సిక్కుల మీదనో అమెరికాకి ఏ ప్రేమ ఉండదు. కానీ తన స్వార్థం కోసం కొన్నిటి ప్రేమిస్తుంది, కొన్నిటి ద్వేషిస్తుంది. ఇదో సహజసిద్ధమైనటువంటి అలవాటు. అమెరికాకి శత్రువు ఎవరు? చైనా. చైనా టిబెట్ని ఆక్రమించుకుంది. ఆ టిబెట్ అనేటటువంటిది అడ్డమే చైనాకి ఒక లైఫ్. వాస్తవంగా టిబెట్ ఒకప్పుడు బేస్ చేసుకోవాలనుకుంది అమెరికా. ఈలోపు చైనా అది కొట్టేసింది, మింగేసింది. అమెరికా టిబెట్ల మధ్యన ఒప్పందం జరిగి టిబెట్లో అమెరికన్ బేస్ పెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసి టిబెట్ని లాగేసుకుంది అమెరికా. ఇది చైనా ఎన్నేళ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు 47, 48, 50, 56 ఆ టైంలో జరిగింది. 47, 48 నుంచి బిగిన్ అయ్యి 55, 56 నాటికి ముగిసింది. టోటల్గా దలైలామా పారిపోయి భారత్ వచ్చి తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇక్కడే ఉంటారు. చివరికి ఆయన ఓ చిన్న దేశమే నడిపేస్తున్నారు ఇక్కడ. ఆయన ఏరియా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా ఒరిజినల్ బుద్ధునికి సంబంధించినటువంటి గురువులు ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు. ఇప్పుడు ఆ దలైలామా పుట్టినరోజు వేడుకలకి అమెరికా ప్రతినిధులు రాబోతున్నారు భారతదేశానికి. అదే సమయంలో భారతదేశం తరపున 2 కేంద్ర మంత్రులు కూడా అటెండ్ అవుతున్నారు. సిక్కిం సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరయ్యారనమాట.